క్రిస్మస్ అంటే అందరూ బాగా చదువుకోవాలి, ప్రార్థన తగ్గించుకోవాలి, అందరూ నేను మారాలి. నేను వచ్చేదాకా ఇంకా బయటలో ఇంకా కొంతమంది తీసుకొని రావాలి. క్రిస్మస్ అని బాగా చదువుకొని హ్యాపీ క్రిస్మస్. కనపడుతుందా ఏంటి సౌండ్ చెప్పు. చెప్పాలి కదా చెప్పు. అందరికీ వందనాలు, దేవుడి అమ్మానికి వందనాలు, సండే స్కూల్ టీచర్కి వందనాలు. క్రిస్మస్ అంటే దేవుడు జరిపించిన రోజు. క్రిస్మస్ అంటే ఉదయం నుంచి చేర్చుకునేది. గొప్ప సంతోషం. అందరికీ వందనాలు. అందరూ హ్యాపీగా ఉన్నారా? సంతోషం ఉన్నారా? ఈ సంతోషం మాకేం కనపడలేదు. ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఇప్పుడు సంతోషం ఉన్నారు. సో ఈ యొక్క ఈ చిల్డ్రన్ క్రిస్మస్ జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. నాకు తెలిసి ఇదే ఫస్ట్ చిల్డ్రన్ క్రిస్మస్. ఇలాగా ప్రతి సంవత్సరం మనం చేద్దాం, అలా చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ మన పిల్లలందరూ కూడా మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ వచ్చి కొంత మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కొంత ఐడియా ఉంది, వాళ్ళు చెప్పగలరని మనకి అర్థమైంది. సో దేవుడు ఇంకా వాళ్ళని బాగా వాడుకోవాలి. ఇంకా అనేక ఈ స్పీచ్లే కాదు, ఇంకా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వాలి. మన పిల్లలందరూ మన యొక్క సంఘ పిల్లలందరూ కూడా చాలా బాగా ముఖేష్ చాలా బాగా మాట్లాడింది. అలాగే బాగుంటుంది మాట. అలా మన చర్మకి ఇస్తే చాలా మాట్లాడతారు. చిన్న స్పేస్ అందరిలోనే మాట్లాడతారు. మనం ఎంకరేజ్ చేయాలి. మనకెవరిని మనం ఎంకరేజ్ చేయాలి. మాట్లాడగలము అని మనం ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడుతారు. సో ఈ క్రిస్మస్ దినాన్ని మనం ముఖ్యంగా యేసుక్రీస్తు వారు చిన్నపిల్లలు ఎక్కువగా ప్రేమించినట్టు మనం వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు కూడా ఆయన వెనకాల వస్తూ ఉంటాం, వెంబడిస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు దగ్గర రాకుండా అక్కడ ప్రజలు వారు అందరూ కూడా మీరేందుకు చిన్నపిల్లలు మీరు వస్తే మీరు ఉంటారని అనేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారిని కొంచెం ఆగమయ్యా చెప్తూ, ఈ చిన్నపిల్లలు నా దగ్గర రానయ్యండి, ఏం పర్వాలేదు రానియండి అన్నారు. ఇలాంటి వాళ్ళే దేవుడు రాజు. మనకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి ఏ విధమైనటువంటి తప్పు కానీ ఇది పాపం కానీ వాళ్ళకి ఏం తెలియదు. సో పుట్టినే వస్తారు పిల్లలు, బంధువులు కానీ పిల్లలు కానీ
లేదా పండుగ కొనుక్కునే సరే వదిలాడితే అంతే నాకు తెలియదు. కాబట్టి అలాంటి ఇన్నోసెంట్గా ఉన్న వారిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. చిన్నపిల్లల్ని నండి అన్నాడు. కాబట్టి మనం చిన్నపిల్లలు మనం కూడా మన ఇంట్లో పిల్లలు మనం కూడా తీసుకురావాలి, చర్చికి తీసుకొచ్చి ఇలాంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునేట్టుగా మనం చేయాలి. అలాగే అనేక మన పిల్లలకు మాత్రమే కాదు, అనేక పిల్లలు అలాగే ఉండాలని నేను ఆశిస్తూ కోరుతూ ఈ సండే స్కూల్ ఈ చిల్డ్రన్లో ఈ క్రిస్మస్ వాతావరణంలో మనం కూడా ఇంకా ఉత్సాహంగా అన్ని విషయాలు పాల్గొని మీటింగ్స్ పెడుతుంటే మనం చదువు చెప్పాడు. మీటింగ్స్ పెట్టాలి, ప్రార్థన పెట్టాలి. ప్రార్థన పెట్టడానికి డబ్బులే అయిపోవు, ఏదో జస్ట్ బిస్కెట్లో క్రిస్మస్ వాతావరణం జరిగించాలి. మన మధుబాబు గారు నాకు గుర్తొచ్చారు. ప్రతి సంవత్సరం మధుబాబు గారు పెట్టేవారు, అలాగే కుమారుడు అలాగే యశ్వరం గారు పెట్టేవారు. మన సమస్యలు మనకు ఉంటాయి, కానీ మనం క్రిస్మస్ వాతావరణాన్ని తెలియజేయాలి. క్రిస్మస్ ఆనందాన్ని అవతల వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయాలి. ఏమో కక్కమ్మ. సో క్రిస్మస్ వాతావరణం మనం తెలియజేయాలి. ఇంకా 6 రోజులు ఉంది, 24, 22, 23 నుంచి 6 రోజులు కరెక్ట్గా వాతావరణం అవుతుంది. చుట్టుపడండి, ప్రార్థన చేయించండి, ప్రార్థన పెట్టించండి. గంటసేపు దేవుని సొంతం మనం క్రిస్మస్ ఆరాధన చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాగా మన కుటుంబాలు కూడా రాబోయే దినాల్లో బలమైనటువంటి దేవుని పరిచర్య, దేవుని సేవ చేయాలని, ఈ చిన్న చిన్న స్టేజ్లు మాత్రం పెద్ద స్టేజ్లో స్పీచ్లు ఇవ్వాలి, ఆ క్రిస్మస్ గ్రీటింగ్స్ ఇచ్చే వ్యక్తిగా దేవుడు మాత్రం ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి వారు ఆఫీసుల్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో లేకపోతే పలానా ప్లేసెస్లో వారు ఇక్కడ నుంచి ఈ చిన్నప్పుడు స్థాయి నుంచి వారు ఎదిగి వారు పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను క్రిస్మస్ గ్రీటింగ్స్ స్పీచ్లు అనేక రకాలుగా ఇవ్వాలని నేను కోరుతూ, అలాగే వారికి సమయంలో వారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, సండే స్కూల్ టీచర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు పిల్లలు ఇప్పటి వరకు చాలా చక్కగా గ్రీటింగ్స్ అవి చెప్పారు. పెద్దవాళ్ళమైన మనమే మాట్లాడడానికి చాలా భయపడతాం, కానీ పిల్లలు చాలా ధైర్యం చేసి మాట్లాడారు. క్రిస్మస్ అంటే వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. కొత్త బట్టలు వేసుకోవడం కాదు, ఇంటికి సున్నాలు వేసుకోవడమే కాదు, చుట్టాలు పిలుచుకోవడమే కాదు, స్టార్ పెట్టుకోవడం మంచిదే, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చేస్తూ కూడా స్టార్స్, లైట్స్, అలాగే కొత్త వస్త్రాలు, కొత్త పిండి వంటలు, చుట్టాలకు చెప్పుకోవడం ఇదంతా మంచిదే, అది తప్పని ఎవరు చెప్పరు. కానీ దాంతో పాటు క్రీస్తు మన ఇంట్లో ఉన్నాడా లేదా అనేది మనం ఇతరులకి చూపించగలగాలి. స్టార్స్ బయటకు కనిపిస్తాయి, కొత్త బట్టలు అందరికీ కనిపిస్తాయి, వంట చేస్తే ఇలా చివరి వరకు వాసన వస్తుంది. మరి మన భక్తి, మన విశ్వాసం నిజంగా క్రీస్తు మన ఇంట్లో ఉన్నాడా, మన హృదయంలో ఉన్నాడా అనేది మనం బయటికి చూపించగలిగితే నిజమైన క్రిస్మస్. కాబట్టి మనం అందరం కూడా అలాంటి క్రైస్తవులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన సండే స్కూల్ టీచర్ గారికి వందనాలు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. చాలా బాగా చూపెట్టారు. చిన్నలైనా సరే కొద్దిగా భయపడుతున్నారు. స్టేజ్ ఫీలింగ్ ఉంటుంది, కానీ పిల్లల మట్టుగా ఫాస్ట్ గా మమ్మల్ని కానీ ఇంకా మేము ఎక్కువగా మాట్లాడాలనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఇలాగా స్టేజ్ మీద మాట్లాడించితే మన దేవుడికి మాట్లాడుతుండాలి. అప్పుడు మేము పిల్లల మట్టుగా చక్కగా బాగా చెప్పారు. వాక్యాలు అంటే చిన్న చిన్న వాక్యాలు కానీ వాక్యాలతో ఎత్తి చూపించడం కానీ మామూలుగా చెప్పారు. ఎందుకంటే క్రిస్మస్ అంటే మనం అందరం కిస్మిస్ కాదు కాబట్టి క్రిస్మస్గా చేసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.
అయితే హృదయంలో ఉండాలి క్రిస్మస్ అంతే తప్ప మనం బయటికి కనిపించకూడదు అనేసి చెప్పారు. అయితే ఇవన్నీ ఉండాలి, ఇదొక ఆనందం. ఎందుకంటే మనం రాజు పిల్లలు కాబట్టి మనం ఈ అత్యున్నత స్థితిలో ఉంచాలంటే ఏది పొందలేదు కాబట్టి అతనికి తగ్గట్టు మనం కూడా ఉండాలి అనేసి. అది గురించి మన తండ్రి ఎలాగైతే యువలోకి తండ్రి అయితే ఎలాగైతే మనకు అన్ని ఇస్తాడో మన పరమ తండ్రి కూడా అలాగే మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా ముందాగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ క్రిస్మస్ వీడియో రికార్డ్ చేసుకోవడానికి నేను వచ్చాడు యాక్టర్ కుమారి మన పెళ్లి భాషగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను.